జొన్న పరాటా. వావ్! సో నిజంగానే చాలామంది ఇప్పుడు రొట్టెలు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. జొన్న రొట్టి, రాగి రొట్టి చాలా హెల్తీగా ఉండడానికి. ఎక్కువగా క్రోనిక్ కండిషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ యూస్ చేస్తున్నారు, కంపల్సరీ తీసుకుంటున్నారు రొట్టెలు. సో నువ్వు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఉంటావు దాన్ని టేస్టీగా చేయడానికి. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే సో చక్కగా క్యారెట్ తురుముతో చేసుకుంటున్నాము. లైట్గా ఒక పెరుగు కానీ అలా అచార్, అంటే మనము ఊరగాయ వాడకూడదు పచ్చడి, బట్ స్టిల్ కొంచెం అలా అప్పుడప్పుడు యూస్ చేస్తే పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిపోతుంది. అవును, అంతేనా? సో స్టార్ట్ చేసేద్దాము మరి. ఓకే, సో ఇవన్నీ మిక్స్ చేస్తాను. అంతలోపు కొంచెం మనం వాటర్ బాయిల్ చేసుకుందాం. ఓకే, ముందుగా జొన్న పిండి. సో ఓన్లీ జొన్న పిండి మాత్రమే యూస్ చేస్తున్నాం. అవును. ఓకే, ఆ తర్వాత కొంచెం వాము. స్పెషల్గా వాము చాలా రెసిపీస్లో యూస్ చేస్తుంటారు కదా మీరు. సో ఎందుకు అంటే డైజెషన్ ఇష్యూస్కి, లేకపోతే ఎవరికైనా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా ఇంగ్రీడియంట్ ఇప్పుడు శనగపిండి అలా యూస్ చేసినప్పుడు మాత్రమే యూస్ చేయాలి? సో ఏంటి అంటే ముఖ్యంగా ఇప్పుడు అందరికీ కూడా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ చాలా ఎక్కువగా అవుతున్నాయి. దానికి అండ్ అలాగే డైజెషన్ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. సో పిండి పదార్థాలు మనం ఏది వాడుతున్నా సరే డైజెషన్ ఇష్యూ అనేది ఉంటుంది చాలామందికి. సో అలాంటప్పుడు మనం కొంచెం వాము వాడితే బెటర్. పర్ఫెక్ట్. ఆ తర్వాత కొంచెం సాల్ట్, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. సో అయితే బాయిల్ అయిపోయాయి, జస్ట్ ఆఫ్ చేసేస్తాం. ఓకే, ఆ తర్వాత పచ్చిమిర్చి, క్యారెట్ తురుము. సో మనకు నచ్చిన ఇంగ్రీడియంట్స్, వెజిటబుల్స్ కొన్ని చూసి యాడ్ చేసుకోవాలి. అంటే దాంట్లోకి కలిపినప్పుడు ముద్దగా అంటే వాటరీ కంటెంట్ లేకుండా, హైడ్రేటెడ్ కాకుండా కొంచెం చూసుకోవాలి. అవును. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తాం. ఫస్ట్ ఇదంతా కలిపిన తర్వాత దానికి తగ్గట్టుగా మనం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ రొట్టెలు అనేవి యూజువల్గా చాలా మంది నైట్ టైం ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో కొంచెం డైజెషన్ ఈజీగా అయిపోతుంది, కొంచెం పొట్ట లైట్గా ఉంటుంది అనడానికి. సో మరి నైట్ టైం యూస్ చేయొచ్చా? అవును. సో ఇది మన జొన్న పిండిలో ఏంటంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. నైట్ టైం అందరూ కూడా లైట్ ఫుడ్ అనేసరికి ఇడ్లీ, దోశ అలా టిఫిన్స్ తీసుకుంటున్నారు. సో యాక్చువల్గా ఏంటి అంటే కాంప్లెక్స్ కార్బ్స్ విత్ హై ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవాలన్నమాట. సో దానికి మనం మిల్లెట్స్తో చేసుకుంది కానీ, లేదంటే ఏదైనా హై ఫైబర్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, వెజ్జీస్ అలాంటిది యాడ్ చేసుకొని తీసుకోవాలి డిన్నర్ టైం. ఓకే, పర్ఫెక్ట్. ఇందులో మనం బాయిల్ చేసిన వాటర్ మిక్స్. సో ఎందుకు బాయిల్ చేసిన వాటర్ అంటే కొంచెం మెత్తగా రావడానికి. అవును. ఇది కూడా త్వరగా చక్కగా డవ్ లాగా వచ్చేస్తుంది. నార్మల్లీ గోధుమ పిండితో కంపేర్ చేస్తే జొన్న పిండి కొంచెం స్మూత్గా ఉండదు కదా, అందుకని కొంచెం బాయిల్ చేసిన వాటర్తో కలిపేస్తే మెత్తగా అయిపోతుంది. ఓకే, పర్ఫెక్ట్. సో మరి జొన్న రొట్టెలు డైలీ తీసుకోవచ్చా ఏంటి? అంటే క్రోనిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ. సో ఇది కూడా మనకు మిల్లెట్స్ అండర్లో వస్తుంది. మనం ఎలాగైతే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ చేంజ్ చేస్తూ ఉంటామో మిల్లెట్స్ కూడా అలా చేంజ్ చేస్తూ ఉండాలి. ఒకరోజు జొన్న, ఒకరోజు రాగి, అండ్ ఇంకొకసారి మనము కినోవా కానీ అలా డిఫరెంట్ ఫామ్స్లో చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో పర్ఫెక్ట్గా డవ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం. సో కొంచెం సాఫ్ట్గా ఉంటేనే బెటర్. సో కొంచెం సైజ్ అనేది మనం కొంచెం థిక్గా చేసుకుంటేనే బెటర్ అనుకుంటా. అవును.
కొంతమంది జొన్న రొట్టెలు చాలా పల్చగా కూడా చేసుకుంటారు. Yes, అవును. మనం ఇందులో కొంచెం స్టఫ్ కూడా వేసాం కాబట్టి కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది. ఓకే. అండ్ ఇంతకుముందు చేసిన కర్రీ పార్టిసిపెంట్ ఏదైతే చేసిందో ఇది అది పర్ఫెక్ట్ కాంబినేషన్ యాక్చువల్లీ. ఓకే, సో నేను ప్యాన్ షిఫ్ట్ చేసి హీట్ పెట్టేస్తాను. ఓకే. కొద్దిగా ఆయిల్, సో ఒక్కొక్క పిండి ఒక్కొక్క టేస్ట్ని ఇస్తుంటుంది. చాలామంది మనం ఎక్కువగా ఏమంటారు గోధుమ పిండి యూస్ చేస్తాం. ఇప్పుడు మల్టీగ్రెయిన్, బట్ ఇలా జొన్న రొట్టెలు రాగి రొట్టెలు కూడా కొంచెం డిఫరెంట్ కన్సిస్టెన్సీ ఇచ్చినా కూడా అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ వెళ్ళిపోతాయి అన్నమాట. సో క్రోనిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళు ఇదివరకు మాట్లాడుకున్నట్టు చక్కగా డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చా మరి? తీసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరికైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది, షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతున్నాయి అండ్ వెయిట్ లాస్కి ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళ దాంట్లో ఫైబర్ ఫుడ్ అనేది మ్యాండేటరీగా కనీసం ఒక 2 to 3 మీల్స్లో అయినా వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవాలి. సో రాగిని అయితే జావా లాగా కూడా చేసుకోవచ్చు కాబట్టి అది మెయిన్ మీల్స్లో కాకుండా జొన్నపిండితో మనం సంగటి లేదంటే రోటీ చేసుకుంటూ ఉంటాం. సో మిల్లెట్స్ ఎవ్రీడే ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి ఎప్పుడు రైస్ కానీ సంగటి అలా కాకుండా కొంచెం రోటీ ఫామ్లో కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కాలిపోయింది. సో సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్య, జొన్న పరాటా రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ జొన్న పరోటా రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. జొన్న పరోటాకి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, వాము 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. జొన్న పరోటా తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో జొన్న పిండి, వాము, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ తురుము, కొత్తిమీర వేసి తగినన్ని వేడి నీళ్లు పోసి నూనె వేసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకొని పరోటాల్లా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ జొన్న పరోటా రెడీ.